ఆచి చికెన్ మసాలా. సిద్దిపేట జిల్లాలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ లో పాల్గొన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్. అక్కన్నపేట మండలం జనగామ గ్రామంలో రైతులతో కలిసి మంత్రులు ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు. ఎల్నినో ప్రభావంతో నీటి ఆధారిత పంటలు వేయదని మంత్రులు సూచించారు. ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం 4 సంవత్సరాలు సబ్సిడీ ఇస్తుందని మంత్రి వివేక్ తెలిపారు. 4 ఏళ్లు ఓపిక పడితే మంచి దిగుబడితో లాభాలు తీసుకోవచ్చని అన్నారు. ఆయిల్ ఫామ్ పంటకు ప్రభుత్వం రైతు భరోసా సైతం ఇస్తోందన్నారు. 100 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేసి గ్రామాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ 5 లక్షలు ప్రోత్సాహకం ఇస్తే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా తాను కూడా 5 లక్షలు ఇస్తానని మంత్రి వివేక్ హామీ ఇచ్చారు. ఇది దృష్టిలో పెట్టుకుని రైతులకు ఒక భరోసా ఇప్పించడం. మీరందరూ కూడా ఆయిల్ ఫామ్ పెట్టుకుంటే బాగుంటుంది. అందరికీ తెలుసు, పోయిన 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రొడక్టివిటీ రైతులందరూ కూడా 30% ఎక్కువ ప్రొడక్టివిటీ తీసుకొస్తున్నారు. సో ఈ అన్ని గోడౌన్లు అన్ని కూడా ఫుల్ అయిపోయినాయి. కేంద్రం కూడా ఇదే, వారు కూడా ఎక్కువ వడ్లు తీసుకునే పరిస్థితి లేదు, ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. క్రాప్ డైవర్సిఫికేషన్ చేస్తే బాగుంటుందని చెప్పి కేంద్రము రాష్ట్రము ఇద్దరు కూడా ఇదే దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నారు. రైతులకు అందరికి కూడా భరోసా ఇప్పించేది అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఈరోజు ఆయిల్ పామ్ ప్రారంభించిన తర్వాత 4 సంవత్సరాలు వెయిట్ చేసేది అవసరం ఉంది. కానీ రైతులకు ఈ 4 సంవత్సరాలలో కేంద్ర సబ్సిడీ, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతోని వారికి ఏం నష్టం లేదు. హుస్నాబాద్ ప్రాంత రైతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు పెద్దలు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ జరిగింది. రైతులందరినీ ప్రోత్సహించాలని. మనకు దగ్గరలోనే ఫ్యాక్టరీ ఉంది. ఈ దేశంలో ఆయిల్ దిగుమతులు బంద్ కావాలంటే ఆయిల్ ఫెడ్ సంబంధించినటువంటి ఆయిల్ ఫామ్ ఉత్పత్తి పెరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి గ్రామంలో గ్రామ సర్పంచులు గాని ప్రజలు గాని మూకుమ్మడిగా ఆయిల్ ఫామ్కి వచ్చినట్టయితే దీనికి దొంగల బెడద, వర్షాల బెడద, ఇతరత్ర కోతుల బెడద ఏమీ లేకుండా అధిక లాభాలను ఇచ్చి సంవత్సరం పొడుగుతున్న ఆదాయం ఇచ్చే ఆయిల్ ఫామ్ వాణిజ్య పంటను పెట్టమని కోరుతూ గ్రామంలో 100 ఎకరాలకు పైన పెట్టినటువంటి ఆ ఊరికి 100 నుంచి 200 ఎకరాల వరకు పెట్టిన ఊరికి నేను 5 లక్షల రూపాయలు ప్రభుత్వ నిధులను గ్రామ పంచాయతీ అభివృద్ధికి, అదేవిధంగా గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు. ప్రత్యేకించి ఆయిల్ ఫామ్ ను ప్రోత్సహించాలని వారు కూడా ప్రత్యేక నిధుల నుంచి వారు కూడా అటువంటి గ్రామానికి 100 నుంచి 200 ఎకరాల ఆయిల్ ఫెడ్ పెట్టినటువంటి ఆయిల్ ఫామ్ పెట్టిన గ్రామాలకు వారు కూడా 5 లక్షలు ఇస్తున్నారు. అదే పైన 200 పైన పెట్టినటువంటి వాళ్లకు కూడా ఒక 10 లక్షల రూపాయలు, వారు ఒక 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ గ్రామ సర్పంచులతో సహా గ్రామాలు ఉన్న పెద్దలందరూ కలిసి ఈ ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ చేయాల్సిందిగా ప్రభుత్వం తరఫున కోరుతా ఉన్నాం. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిని ఎదుర్కోవడానికి కూడా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో నికర ఆదాయము, పర్మనెంట్ ఆదాయము, ఎటువంటి శ్రమ లేకుండా మధ్యలో అంతర్ పంటలు కూడా వేసుకోవచ్చు. ఏదైనా అపోహలు ఉంటే మరి హార్టికల్చర్ ఆఫీసర్స్ వచ్చి మిమ్మల్ని అందరూ కూడా దానికి ప్రాక్టికల్ గా చూపిస్తారు. ఈ నియోజకవర్గంలో చాలా మంది రైతులు ఇప్పటికే దిగుబడి వచ్చి వాళ్ళు ఆర్థికంగా లాభపడ్డటువంటి వాళ్ళను కూడా సంప్రదించాలని కోరుతూ తప్పకుండా ఈ నియోజకవర్గం నర్మెట్ ఆయిల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి గెలలు ఇవ్వడంలో నెంబర్ ఉండాలని కోరుతాం.